దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ఈ రోజున మనం బైబిల్ గురించి, బైబిల్ వాక్యం ఎందుకు చదవాలి అనే దాని గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున బైబిల్ మనం ఎందుకు చదవాలి అంటే, మనం దేవుని యొక్క వాక్కును విన్నప్పుడు మనం శుద్ధి చేయబడతాం. మన ఆలోచనలు శుద్ధి చేయబడతాయి, మన మాటలు శుద్ధి చేయబడతాయి, మన యొక్క జీవితం శుద్ధి చేయబడుద్ది. అందుకే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. ఈ రోజున మనం బైబిల్ వాక్యం ఎందుకు చదవాలి అంటే, మన జీవితానికి బైబిల్ ఒక దిక్చూచి లాంటిది అని చెప్తున్నారు. ఈ దిక్చూచి మనకు మార్గాన్ని చూపించుద్ది. ఎప్పుడైతే మనకు దిక్చూచి మార్గం చూపించుద్దో ఆ మార్గంలో నడిచిపోతూ ఉంటే చక్కనైన గమ్యాన్ని చేరతాం. అదేవిధంగా ఒక విమానం ఉంది, అది ఒక దిక్చూచిని పెట్టుకొని ఏ దేశం వెళ్ళాలో అదే దేశానికి ప్రయాణమై వెళ్తుంది. ఒకవేళ దిక్చూచి లేకపోతే అది ఎటు ఎటు వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్కడో పడిపోతుంది. అదేవిధంగా మహాసముద్రంలో ప్రియ సహోదరులారా పడవ వెళ్తూ ఉంటుంది, అది కూడా ఒక దిక్చూచిని పెట్టుకుంటుంది. ఆ దిక్చూచిని పెట్టుకున్నాక అంత మహాసముద్రంలో అంత నీళ్లున్నప్పటికీ కూడా అది చక్కగా గమ్యాన్ని చేరుతుంది అంటే దాని అర్థం ఏంటంటే దిక్చూచి. అదేవిధంగా మన మార్గం కూడా చెడ్డ మార్గంలో, వేరే మార్గంలో నడిచిపోకుండా మన తలంపులు, మన మార్గాలు మారిపోకుండా ఉండాలంటే మనం కూడా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడే మన మార్గం చక్కదిద్దుకోగలుగుతాము అని ఈ రోజున మనం దాని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. మన జీవితానికి ఇది ఏ విధంగా దిక్చూచో ఆ విధంగానే మనం కూడా ఆ దిక్చూచిని ముందు పెట్టుకొని నడుస్తూ ఉండాలి. ప్రియ సహోదరులారా, ఈ బైబిల్ చాలా పురాతనమైనది. ఒక వ్యక్తి ఉన్నారంట. ఆ వ్యక్తి ఒక రోజున ఒక గుడి దగ్గర అడుక్కుంటూ ఉన్నారు. తర్వాత ఆ వ్యక్తికి వివాహం అయింది. భార్య భర్త ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కూడా పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత భార్య భర్త చనిపోతా ఒక గిన్నె ఇచ్చారు. బాబు, ఈ గిన్నె మేము ఎప్పటి నుంచో ఈ గుడి దగ్గరే కూర్చొని అడుక్కుంటా తింటా ఉన్నాము, నువ్వు కూడా ఇక్కడే కూర్చొని చక్కగా అడుక్కొని తిను, ఎవరితో గొడవ పెట్టుకోబాకు, అన్నీ మంచి మాటలు చెప్పి ఆ బొచ్చి ఇచ్చి వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత రోజు ఆ గిన్నెతోనే వాళ్ళు అడుక్కుంటా ఉన్నారు. వాళ్ళు అడుక్కుంటా ఉంటే ప్రియ సహోదరులారా, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆ గుళ్ళిలోకి వస్తా ఆ యొక్క గిన్నె చూశారు. గిన్నె చూసిన తర్వాత ఆ గిన్నె ఏదో తేడాగా ఉందని బాగా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్నారు, బాబు ఈ గిన్నె తీసుకొని పలానా అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్ దగ్గరకు రా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ బాబు ఆ గిన్నె తీసుకొని సాయంకాలం అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ గిన్నె యొక్క విలువ నీకు తెలుసా అని అడిగారు. అడిగితే నాకు తెలియదయ్యా అని చెప్పారు. చెప్పినప్పుడు చెప్తున్నారు, ఈ గిన్నె చాలా విలువైనది, చాలా విలువ ఉంది, దీనిలో కొన్ని లక్షలు ఇస్తాను నీకు, ఈ గిన్నె నాకు ఇస్తే అని చెప్తే ఆ గిన్నె ఆ యజమానికి ఇచ్చినప్పుడు ఆ యజమాని కొన్ని లక్షలు ఈ బాబుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ బాబు ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా పెద్ద గృహం కట్టుకొని హాయిగా ఆనందంగా ఉన్నత స్థితిలో జీవించటం ప్రారంభించారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ గిన్నె యొక్క విలువ తెలియనంతకాలం వాడు అడుక్కునేవాడుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ గిన్నె యొక్క విలువని తెలుసుకున్నాడో అప్పుడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథం కూడా దాని యొక్క విలువ మనకు తెలిసినప్పుడు, దాన్ని మనం వినియోగించుకున్నప్పుడు, దాని యొక్క గొప్పతనం తెలిసినప్పుడు ప్రియ సహోదరులారా మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరతాం. కాబట్టి ఈ రోజున బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలి అనేది, లేకపోతే వాక్యం ఎందుకు చదవాలి అనేది మనం గ్రహించాలి. గ్రీకు పదము నుండి ఈ బైబిల్ వచ్చింది. బైబిల్ అంటే ఒక పుస్తకం, అది ఒక ప్రేమ లేఖ. ప్రియ సహోదరులారా, ప్రేమ లేఖ ఎంత విలువ ఉంటుందో మనకు తెలుసు. ఎవరైనా మనకు ఒక మంచి ప్రేమ లేఖ రాస్తే అది 1-10 సార్లు చదువుకుంటాం, చాటును చదువుకుంటాం, ఇంకా 10 రోజులు చదివినా కానీ తృప్తి తీరదు. అట్లనే ప్రియ సహోదరులారా బైబిల్ వాక్యం కూడా మనం ఎంత చదివితే అంత చక్కగా దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. అదేవిధంగా బైబిల్ రాయడానికి 16 శతాబ్దాలు పట్టిందంట. దీనిలో 66 పుస్తకాలు ఉన్నాయి. 30 నుండి 40 మంది దాకా ఈ యొక్క బైబిల్ని రాశారు. ప్రియ సహోదరులారా, భిన్నమైన వ్యక్తులు భిన్నమైన స్థలాల్లో ప్రభు యొక్క వాక్కును గ్యాదర్ చేసి ఇవన్నీ కూడా రాయగలిగారు మన కోసం, మన జీవితాల కోసం, మన జీవితాన్ని మార్పు తీసుకురావటం కోసం. అదేవిధంగా ప్రియ సహోదరులారా 1000 కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా చేసింది బైబిల్ ఒక్కటి మాత్రమే, మరి ఏది కూడా అంత తర్జుమా లేదు ప్రియ సహోదరులారా. అదేవిధంగా మనము యేసు ప్రభుని తెలుసుకోవటానికి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటానికి ఈ యొక్క వాక్యాన్ని మనం చదవాలి. మొదటి మాట ఏంటంటే, వాక్యం ఎందుకు చదవాలి అనే మాటకి మొదటి మాట ఏంటంటే, ఆత్మీయంగా ఎదగటానికి వాక్యాన్ని చదవాలి అని ఈ రోజున మనం మొదటి మాటను గ్రహించాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ప్రియ సహోదరులారా ఈ రోజున ఇర్మియా నీ మాట నాకు దొరకగా నేను భుజించాను అని చెప్తున్నారు ఇర్మియా.
ప్రియ సహోదరులారా, మాట దొరుకుతూ ఉంటే మనమైతే చర్చికి వెళ్ళినప్పుడు మాటలు వినపడ్డప్పుడు చక్కగా వింటా నిద్రపోతూ ఉంటాం, లేకపోతే దిక్కులు చూస్తూ ఉంటాం. కానీ ఇర్మియా ఆ విధంగా చేయలే. వాక్యాన్ని విన్నాడు, వినటమే కాదు దాన్ని తిన్నారంట. దాన్ని తిన్నారు, తిని భుజించుకున్నారు, జీర్ణం చేసుకున్నారు. ప్రియ సహోదరులారా, నీ మాటలు నాకు సంతోషం, ఆనందాన్ని ఇచ్చినాయి. ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో, విన్న తర్వాత ఆ మాటల్లో చాలా సంతోషం, ఆ మాటల్లో చాలా సమాధానం దొరికిందంట. ప్రియ సహోదరులారా, ఆ ఇర్మియా బహుగా శ్రమలు అనుభవించినప్పుడు, తర్వాత బహుగా హింసించబడ్డప్పుడు, బహుగా నిందల పాలైనప్పుడు, ప్రియ సహోదరులారా, అనేక బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు, ఈయన ఒక ప్రవక్త కాబట్టి ఏ అయితే ప్రవచనాలు చెప్తారో ఆ ప్రవచనాల మీద కోపం వచ్చినప్పుడల్లా రాజులు, సామంతులు, మంత్రులు అందరూ కూడా బహుగా హింసించేవాళ్ళంట, బహుగా బాధ పెట్టేవాళ్ళంట. ఆ సమయంలో ఆయన ఎంతో బాధపడతా ఉన్నప్పుడు వాక్యం వినపడింది, వాక్యాన్ని భుజించాడు, సంతోషంలోకి మారిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనకి రోగాలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇంటి నిండా కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మర్చిపోవడానికి, ఇవన్నీ కూడా మనకి తీరడానికి కావాల్సింది ఏంటంటే వాక్యం చదవటం. వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో ఇర్మియాకు వచ్చినట్లుగా మనకు కూడా సంతోషం వచ్చుద్ది, సమాధానం వచ్చుద్ది, ఆ వాక్యంలో తృప్తి వచ్చుద్ది. కాబట్టి వాక్యాన్ని చదవండి. నీతి నిమిత్తం ఆకలి దప్పులు కొన్నవాడు చాలా ధన్యుడు అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ రోజున నిజంగా ఆ నీతి గల ఇర్మియా ఏ విధంగా వాక్యాన్ని భుజించారో అదేవిధంగా మనం కూడా భుజించాలి. ప్రియ సహోదరులారా, ఉదాహరణకి మార్తా మరియాని ఇద్దరిని తీసుకున్నప్పుడు మార్తా మరియా వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వచ్చారు. వచ్చినప్పుడు ప్రియ సహోదరులారా, ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆయన వచ్చేటప్పటికల్లా మరియా చక్కగా తన పనులన్నీ ముగించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు చక్కగా విని ఆ యొక్క మాటలను అవగాహన చేసుకోగలిగింది. అయితే అదే సమయంలో మార్త ఏం చేసిందంటే ఆయన వచ్చిన తర్వాత పనులు చేస్తా, పనుల్లో సతమతం అవుతా ఆ యొక్క వాక్యాన్ని వినలేకపోయింది. ప్రియ సహోదరులారా, ఆ విధంగా మనలో కూడా చాలామంది ఆ యొక్క ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, లేకపోతే పూజ జరుగుతూనే ఉంటుంది, పనులన్నీ ముగించేటప్పటికల్లా వస్తూ ఉంటాం. ఆ విధంగా మార్తలాగా మనం ప్రవర్తించకుండా మరియలాగా మనం కూడా పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకొని వచ్చి మంచి వాక్యాన్ని విని మంచి వాక్యాన్ని భుజించినప్పుడు మన జీవితంలో అనేక మార్పులు, అదే కాకుండా మన బిడ్డలు, మన కుటుంబాలు అన్నీ కూడా ఆత్మలో ఎదగడానికి ఒక మార్గం అని ఈ రోజున ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో దాన్ని తీసుకొని తినివేయము, నీ కడుపుకు అది చేదుగా ఉంటుంది కానీ నీ నోటికి అది తీయగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దానిని తీసుకొని తిను అని ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే వాక్యాన్ని తినాలి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఏ విధంగా వాక్యాన్ని భుజించాడు అని ఉందో, వాక్యాన్ని తిన్నాడు అని ఉందో, అదేవిధంగా వాక్యాన్ని మనం కూడా తినాలి, వాక్యాన్ని భుజించాలి. భుజించినప్పుడు అది తేనె కంటే కూడా తీయగా ఉంటుంది అని ఈ రోజున ప్రభు మనకి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్రమును దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ప్రభు చెప్తా ఉన్నారు. దివారాత్రులు అంటే నిద్రపోకుండా, అన్నం తినకుండా, ఏ పని చేయకుండా వాక్యాన్ని ధ్యానించు అని అర్థం కాదు. కానీ నీ మనసంతా కూడా వాక్యం మీదే ఉండాలి, నీ మనసంతా కూడా దేవుని మీదే ఉండాలి, నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీదే ఉండాలి అని అర్థం. ప్రియ సహోదరులారా, వాక్యాన్ని ధ్యానించాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా చదువు రాని వాళ్ళు వాక్యాన్ని చదవలేకపోతున్నారు, చదువు వచ్చిన వాళ్ళు కూడా వాక్యాన్ని చదవలేకపోతున్నారు, ఇద్దరు సమానం అయిపోతున్నారు. కానీ చదువు వచ్చిన వాళ్ళు రోజు కనీసం ఒక అధ్యాయం అయినా సరే వాక్యాన్ని చదివినప్పుడు ప్రియ సహోదరులారా, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రియ సహోదరులారా, ఏ ఆత్మ అయితే పడిపోయిందో, ఏ ఆత్మ అయితే కుంటుబడి ఉందో, ఏ ఆత్మ అయితే శోధనలో పడిపోతుందో, ఏ ఆత్మ అయితే దారి తప్పుంటుందో, ఏ ఆత్మ అయితే దేవునిలో విరుద్ధంగా ప్రవర్తిస్తుందో అటువంటి ఆత్మలన్నీ కూడా మార్చబడతాయి, అటువంటి ఆత్మలన్నీ కూడా మారిపోతాయి. అందుకే ఈ రోజున ప్రభు మనకి వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మేలిమి బంగారం కంటే కూడా కోరదగినది. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది, మరొక మందిరంలో అక్కడ డబ్బులు పంచుతాం రండి అని పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, నిజమైన వాక్యం జరిగే చోట ఎవ్వరు కూడా మనుషులు లేరు. ఎవరైతే డబ్బులు పంచుతున్నారు, బంగారం పంచుతున్నారు అన్నారో అక్కడ మనుషులు కిక్కిరిచిపోయి ఉన్నారు. ఆ విధంగా ఎందుకంటే ఈ లోక డబ్బు, లోక సంపద, లోక బంగారం అంటే మనకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నారంటే మేలిమి బంగారము కంటే కూడా కోరదగినది ఏది అంటే వాక్యము. కాబట్టి ప్రియ
సహోదరులారా, వాక్యం ఈ మనం బంగారం తీసుకొని చక్కగా బీరువాలో ఎక్కడో లాకర్లో దాచిపెట్టుకుంటాం. మన మనసంతా అక్కడే ఉంటుంది, మన ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. జాగ్రత్తగా ఉందా లేదా అని ఎప్పుడు కూడా ఆలోచిస్తే భయపడతా ఉంటాం. కానీ బంగారమైనటువంటి వాక్యం మీద మన ఆలోచన ఉంటుంది. మనం ఎప్పుడు కూడా చదువుతాము, ధ్యానిద్దామనే ఆలోచనే మనకి ఉండదు ప్రియ సహోదరులారా. కానీ ఈ రోజున ప్రభు చెప్తున్నారు, ఈ వాక్యం మేలిమి బంగారం కంటే కూడా కోరదగినటువంటి వాక్యం కాబట్టి వాక్యం కోసం ప్రయాసపడువాడు ధన్యుడు. వాక్యమే కావాలనుకున్నవాడు ఎంతో ధన్యమైన జీవితాన్ని అనుభవిస్తాడు. వాక్యాన్ని స్వీకరించేవాడు ఆత్మలో ఎదుగుతాడు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, జుంటి తేనెల దారాల కంటే కూడా తీయనైనది వాక్యం. జుంటి తేనె, ఆ తేనె తినేటప్పుడు మన నాలుగుకి తేనె తగిలినప్పుడు, ఆ తీపి దానాన్ని తగిలినప్పుడు మనం ఎంతో ఆనందంగా మన ముఖం వికసిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాక్యం కూడా డల్ అయినటువంటి నీ ముఖం, రోగంతో పడిపోయినటువంటి నీ యొక్క శరీరం, లేకపోతే బాధల్లో ఉన్నటువంటి నీ ముఖం వికసించాలి అంటే దేవుని యొక్క వాక్యం జుంటి తేనెల కంటే కూడా చాలా తీయనైనది అని ప్రభు చెప్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం గనక నీకు వినపడిందంటే, దేవుని యొక్క వాక్యం గనక నువ్వు చదివావంటే అప్పుడు ఆ యొక్క నీరసం అంతా కూడా యేసు నామములో వెళ్ళిపోతుంది ప్రియ సహోదరులారా. అదేవిధంగా 119వ కీర్తన 103వ వచనం, నా జిహ్వకు ఎంతో మధురము, తేనె కంటే కూడా తీపిగా ఉన్నది. నా జిహ్వకు అంటే నా జీవితానికే ప్రియ సహోదరులారా, అది ఎంతో మధురంగా ఉంది. నా యొక్క చేదైన అనుభవం, లేకపోతే చేదైన జీవితం, చేదైనటువంటి అనేక రకాల బాధలు, శ్రమలు అన్నీ కూడా ఈ యొక్క జిహ్వకు ఏమనిపిస్తున్నాయి అంటే, వాక్యం విన్న తర్వాత, వాక్యం చదివిన తర్వాత నేనెంతో ఆనందంగా ఉన్నాను, నేనెంతో సంతోషంగా ఉన్నాను, నేనెంతో సమాధానంగా ఉన్నాను. కాబట్టి వాక్యం ఎంతో మధురమైనది. ఈ మధురమైన మాటలు మన చెవికి వినపడ్డ, మధురమైన సంగీతం వినపడింది అనుకోండి, మనకు తెలియకుండానే ఆనందంగా గంతులేస్తాం, మనకు తెలియకుండానే సంతోషంగా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ మధురమైన వాక్యం విన్నప్పుడు కూడా మనం తెలియకుండానే చాలా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఉంటాం ప్రియ సహోదరులారా. కాబట్టి బైబిల్ చదవలేకపోతే బైబిల్ ఎప్పుడు కూడా దిగులుగా, ఎప్పుడో నీరసంగా, ఎప్పుడు బాధలుగానే ఉంటాం ప్రియ సహోదరులారా. అందుకే ఆత్మీయంగా ఎదగాలి అంటే నువ్వు బైబిల్ చదవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు, మీరు వాక్యము రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి, దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రభు మనందరికీ చెప్తున్నారు, మీరు వాక్యము రుచి చూచి ఉన్న ఎడల, ఇక ఆ వాక్యాన్ని చదివిన ఎడల, ఆ వాక్యాన్ని మీ యొక్క హృదయంలో పెట్టుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని మీ యొక్క ఆలోచనలో పెట్టుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి దుష్టత్వం, ఏదైతే మనకు ఉన్నటువంటి దుష్టత్వం ఉందో ఆ దుష్టత్వాన్ని తీసివేసుకోగలుగుతాం. ఏ కపటం అయితే ఉందో ఆ కపటాన్ని తీసివేసుకోగలుగుతాం. ఏ వేషధారణ అయితే ఉందో ఆ వేషధారణ తీసివేసుకోగలుగుతాం. ఏ అసూయ అయితే ఉందో ఆ అసూయని తీసివేసుకోగలుగుతాం. అదే కాకుండా దూషణ మాటలు కూడా ప్రియ సహోదరులారా తీసివేసుకొని, అన్నీ కూడా తీసివేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రియ సహోదరులారా మనం ప్రారంభించుకోగలుగుతాము అని ఈ బైబిల్ వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కొత్తదనం వచ్చిందో ఆత్మలో ఎదిగిపోతాం. ఆ పడిపోయిన ఆత్మ, నిరుత్సాహపడే ఆత్మ, ఆ దేవునికి దూరంగా ఉన్న ఆత్మ, దేవునిలో లేని ఆత్మ ఉత్సాహపడి ప్రియ సహోదరులారా ఒక కొత్త జీవితాన్ని మనకు ప్రారంభించేస్తుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. దివ్యవాక్కు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈ కపటము, అసూయ, దేశము అన్నీ పోయిన తర్వాత ఒక కొత్తగా పుట్టినటువంటి శిశువులాగా, కొత్తగా పుట్టినటువంటి శిశువు పాపం పుణ్యం లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటారు ప్రియ సహోదరులారా. ఆ శిశువే పెద్ద అయిన తర్వాత సమాజాన్ని చూసి, సమాజంలో ఉన్నటువంటి ఆ క్రియలను చూసి, సమాజంలో ఉన్న పాపం చూసి పాపం నేర్చుకొని పాపం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి పాపాలన్నీ కూడా మనకు దూరం అవ్వాలంటే, కొత్తగా జన్మించినటువంటి శిశువులాగా నువ్వు ఉండాలి అంటే ఈరోజు నా ప్రభు మనకు చెప్తా ఉన్నారు ఏమనంటే, నువ్వు కూడా వాక్యం చదివి ఆత్మలో ఎదుగుదలవు అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, జన్మించిన పాలు తాగే శిశువులాగా అమాయకంగా మంచి జీవితాన్ని జీవించగలుగుతావు. అదే కాకుండా నిర్మలమైన హృదయం వచ్చింది అని చెప్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యం ఆత్మ ఎదిగినప్పుడు ప్రియ సహోదరులారా మన ఆత్మ అంట మంచి నిర్మలమైనటువంటి ఆత్మగా అవుతుంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానించటం చాలా ముఖ్యం, వాక్యాన్ని చదవటం చాలా ముఖ్యం.
అని ఈ రోజున ప్రభు చెప్తున్నారు. పాలను ఏ విధంగా చిన్నపిల్లలు ఆపేక్షిస్తూ ఉంటారో వాళ్ళు ఏం కోరుకోరండి, పాలు కోసం ఏడుస్తూ ఉంటారు. పాలు ఇస్తే మళ్ళీ చక్కగా నిద్రపోతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు పాలు కోరుకుంటూ ఉంటారో మనం కూడా రక్షణ అనేది కోరుకోవాలంట. రక్షణ ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో అప్పుడు ఆత్మలో ఎదుగుతాము. ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతామో అప్పుడు మనకి రక్షణ దొరుకుద్ది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి రక్షణ కావాలంటే బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చదవాలి. బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానించాలి అని ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులుగా లేకపోతున్నారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీతో నేను మాట్లాడాలంటే ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలంటే దాన్ని గ్రహించే స్థితిలో కూడా మీరు లేరు, దాన్ని గ్రహించేటటువంటి పరిస్థితిలో కూడా మీరు లేరు. ఆత్మ సంబంధమైన మనుషులుగా మీరు లేరు. లోకస్తుల్లాగా, లోక సంబంధమైన మనుషుల్లాగా లోక పనుల్లోనే, లోక క్రియల్లోనే, లోక ఆశల్లోనే పడిపోయి ఉన్నారు అని పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం కూడా మనల్ని మనం లోపలికి చూసుకోవాలి. మనల్ని మనం తర్కించుకోవాలి. మనం ఆత్మ సంబంధికుల్లాగా ఉన్నామా లేకపోతే లోక సంబంధికుల్లాగా ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించి ఈ లోక సంబంధమైన విషయాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా త్యజించుకొని వాక్యాన్ని చదువుతా ఆత్మలో ఎదిగేటట్లుగా మనందరం కూడా కోరుకోవాలి ప్రియ సహోదరులారా. అన్నం తినే వాళ్ళలాగా ప్రియ సహోదరులారా కాకుండా పాలు తాగే బిడ్డ ఏ విధంగా పసిబిడ్డలాగా పాపం పుణ్యం తెలియని బిడ్డలాగా ఉంటారో ఆ విధంగా మీరు కూడా వాక్యాన్ని చదివినప్పుడు ఆ విధంగా మారిపోతారు అంటున్నారు. అదే కాకుండా శరీర సంబంధులు పసిబిడ్డలాగానే ఉన్నారు. శరీర సంబంధుల్లాగా అంటే శారీరక పనులు, శారీరక మాటలు, శారీరక లోకంలోనే ఉన్నారు. మీరు పసిబిడ్డల్లాగానే ఉన్నారంటే మనుషుల్లాగానే పసిబిడ్డల్లాగానే ఉన్నారు, కానీ పెద్దవాళ్ళు ఇంకా అవ్వలేదు, అభివృద్ధి అవ్వలేదు, పెద్ద మాటలు మాట్లాడలేదు, దేవుని యొక్క క్రియల్లో మీరు ఉండలేకపోతున్నారు అని ప్రభు ఈరోజు మనకి మాటల ద్వారా తెలియపరుస్తున్నారు. సహజమైన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ లేని వ్యక్తి, ఈ లోకంలో సహజంగా ఉండే జీవించే వ్యక్తి, ఈ లోక మాటలు మాట్లాడుకునే వ్యక్తి, ఈ లోకంలో జీవించేటటువంటి వ్యక్తి ప్రియ సహోదరులారా దేవుని యొక్క ఆత్మలో ఎదగలేడు, దేవుని యొక్క ఆత్మలో జీవించలేడు, దేవుని యొక్క ఆత్మను పొందుకోలేడు. కాబట్టి ఈ రోజున ప్రభు చెప్తున్నారు, సహజమైన వ్యక్తి ఎవరంటే దేవుని యొక్క ఆత్మ లేని వ్యక్తి. ఈ లోకంలో సహజంగా జీవిస్తూ ఉంటారు, కానీ ఆధ్యాత్మిక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ఉన్న వ్యక్తి. ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మిక వ్యక్తిలాగా నువ్వు జీవించాలంటే, ఆధ్యాత్మిక ఆ శక్తులను పొందుకోవాలంటే ప్రియ సహోదరులారా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు ఆత్మలో ఎదుగుతావు. ఆత్మలో ఎదిగినప్పుడు ప్రియ సహోదరులారా నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దేవుని బిడ్డలాగా నువ్వు మారిపోతావు అని ప్రభు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. రెండోది ప్రియ సహోదరులారా, పాపానికి లోబడకుండా ఉండడానికి వాక్యాన్ని చదవాలి. రెండోది ఏంటంటే, మొదటిది ఆత్మలో ఎదగటానికి వాక్యాన్ని చదవాలి అని చెప్పాం. రెండోది పాపానికి లోబడకుండా ఉండడానికి వాక్యాన్ని చదవాలి అని బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో వాక్యము ఉంచుకోనాలి. ప్రియ సహోదరులారా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. మన హృదయంలో ఏముందండి? ద్వేషం, పగ, అసూయ, కుళ్ళు, కుట్ర, ఇతరుల మీద ద్వేషం, ఇంటి వెనక వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అందరి మీద పగ పెట్టుకున్న హృదయం అంతా నిండిపోయింది. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నా హృదయంలో నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయం నిండా వాక్యాన్ని నింపండి ప్రభువా. మనం అడగాలంట, వాక్యంతో నింపాలి. దేవుని యొక్క మాట మన హృదయంలో నింపబడాలి. అట్లా ఎప్పుడైతే నింపబడుద్దో ప్రియ సహోదరులారా, ఈ లోక పనులకి, లోక మాటలకి, లోక క్రియలకి మన హృదయంలో స్థానం ఉండదు ప్రియ సహోదరులారా. ఆ స్థానం లేకుండా ఉండాలంటే మన హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవాలి. 119వ కీర్తన 9వ వచనం, యవ్వనస్తుల నడక వాక్యం చేత శుద్ధి చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. యవ్వనస్తులకి ఈ రోజుల్లో యవ్వనస్తులు ఏ విధంగా ఉన్నారు? సెల్ ఫోన్ చూసుకోవటం, సెల్ ఫోన్లో మాట్లాడుకోవటం, సెల్ ఫోన్ 24 అవర్స్ సెల్ ఫోన్ తప్ప వేరే ఏం లేదు ప్రియ సహోదరులారా. అటువంటి బిడ్డలు మారాలంటే మనం వాక్యాన్ని వినిపించాలి. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాక్యాన్ని విను అంటే వాళ్ళు వినరు. మొక్కై వంగనే మానై వంగునా అని చిన్నపిల్లలుగా ఉండగానే మనం దేవాలయానికి తీసుకెళ్ళటం, ఆ పూజల్లో పాల్గొని చేయటం, వాక్యాన్ని వినిపించటం, వాక్యం ద్వారా
ద్వారా వాళ్ళు మారటం, వాక్యం ద్వారా వాళ్ళు ఎంతో రక్షణ పొందటం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తల్లిదండ్రులైనా మనం చూసుకోవాలి ప్రియ సహోదరులారా. అప్పుడు వాడు యవ్వనస్తుడైనా కానీ వాడు నడత తప్పదు. వాడు మంచి బాటలోనే నడుస్తాడు, వాడు మంచి మాటే మాట్లాడతాడు, వాడు మంచి పనులే చేస్తాడు, మంచిగానే జీవిస్తాడు. ఆ విధంగా జీవించాలంటే మనం ఆ బిడ్డలకి ఆ విధంగా నేర్పాలి ప్రియ సహోదరులారా. సంసోను ఉన్నాడు ప్రియ సహోదరులారా. సంసోను ఏం చేశాడు? ఆయన యొక్క తలంపులు మార్చుకున్నాడు. సంసోను మంచి భక్తుడే, మంచి ప్రవక్తే, అయినప్పటికీ ఆయన యొక్క నడతను మార్చుకున్నాడు. ఢిల్లీలాను చూశాడు, చూసిన తర్వాత జీవాన్ని కోల్పోయాడు ప్రియ సహోదరులారా. ఈ రోజున మనం కూడా అటువంటి జీవాన్ని కోల్పోకుండా మన ఏ ఆశలైతే ఉన్నాయో, మన ఏ తలంపులైతే ఉన్నాయో, మన ఏ ఆశయాలైతే ఉన్నాయో, మన ఏ కోరికలైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా చక్కగా సక్రమంగా జరగాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించి ఈ పాపానికి ఏ పాపం అయితే ఉందో ఆ పాపానికి లోబడకుండా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి 119వ కీర్తన 133వ వచనం, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరుచున్నవి. ప్రియ సహోదరులారా, నువ్వు స్థిరంగా నడవాలంటే, తడబడకుండా ఉండాలంటే, నీ కంటికి ఏదైనా ఇంపుగా కనపడిందంటే, ఆదాము అవ్వకి ప్రభు చెప్పారు ఏమనంటే, ఈ ఒక్క పండు మాత్రం తినొద్దు అని చెప్పారు. కానీ అవ్వకి ఆ పండే ఇంపుగా కనపడింది, ఆ పండే అందంగా కనపడేది, ఆ పండే రుచిగా ఉంటుంది అనిపించింది, ఆ పండే తినాలి అనిపించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, అక్కడికి వెళ్ళి ఆ పండు కోసుకొని ఆమె తిని ప్రియ సహోదరులారా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించింది, దేవుని యొక్క ఆజ్ఞని మీరింది. కాబట్టి ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా, నీ వాక్యాన్ని బట్టి నేను స్థిరంగా నడవాలి అంటే, నీ మాటను బట్టి నేను స్థిరంగా ఉండాలి అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తానో ఆ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు మాటలు అన్నీ కూడా నేను తీసివేసుకోగలుగుతాను అని ఈ రోజున ప్రభు మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరుస్తున్నాయి. ఏ పాపము నన్ను ఏలకుండునట్లుగా, ఏ పాపం కూడా, ఏ పాపమైన, అది ఎటువంటి పాపమైనా నన్ను ఏలకుండా ఉండాలి అంటే ప్రియ సహోదరులారా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. చదివినప్పుడే నిజంగా మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడే నిజంగా మనం పాపంలో పడిపోకుండా ఉంటాం. లేకపోతే ఆ పాపంలో కూలిపోతూ ఉంటాం, ఆ పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పాపం మనల్ని మరణం పాలు చేస్తుంది. కాబట్టి చివరకు మన జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది ప్రియ సహోదరులారా. ఆ విధంగా నీ జీవితం వేస్ట్ కాకుండా ఉండాలంటే, ఆ విధంగా నీ జీవితం వృధా కాకుండా ఉండాలంటే, నీ జీవితం అంత వేలో ఉండాలంటే, నీ జీవితం దేవుని మార్గంలో ఉండాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు ఏ పాపానికి నువ్వు లోబడకుండా ఉండడానికి దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా శత్రువు మనపై పెత్తనం చెలాయించకుండా ఉండాలంటే, శత్రువైన సైతాన్ ఎప్పుడు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటుంది. దానికి కనుక మనం చనువిస్తే, దానికి కనుక మనం సమయం ఇస్తే ప్రియ సహోదరులారా అది మన మీద శత్రుత్వం చేస్తూ ఉంటుంది. ఆ శత్రుత్వం ఎప్పుడైతే చేసిందో ప్రియ సహోదరులారా అప్పుడు మనం దారి తప్పుతాం, మార్గం తప్పుతాం. కాబట్టి మన జీవితం, తర్వాత వాక్కు, శరీరం, మనస్సు అన్నీ కూడా మనం ఆధీనంలో ఉంచుకోవాలి. ఏ పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే మనం వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు దీవిస్తారు, వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. వాక్యాన్ని మొదటి మాట ఏం చెప్పుకున్నాం? ఆత్మలో ఎదగటానికి వాక్యాన్ని చదవాలి. రెండో మాట ఏం చెప్పుకున్నాం? పాపానికి లోబడకుండా ఉండాలి అంటే వాక్యాన్ని చదవాలి. ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుని వైపు మరల్చుకుంటా, దేవుని దారిలో నడుచుకుంటా ప్రియ సహోదరులారా ఏ మాత్రం కూడా మనం ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ప్రతి ఒక్క నిమిషం కూడా మనం దేవుణ్ణి ధ్యానించుకోవాలి. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం, నీ చిత్తం అయితే నాయన ఈ సమయంలో ప్రభువా మేము విన్నటువంటి ఈ యొక్క వాక్యం మా హృదయంలో నాటబడి అది పదంతలుగా ఫలించిన ఆయన మేము కూడా మంచి వాక్యాన్ని చదివే మంచి బిడ్డలుగా తయారయ్యేటట్లుగా సహాయాన్ని దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.